హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు గుత్తొంకాయ కూర అండి. గుత్తొంకాయ పచ్చి రొయ్యలు మసాలా వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని అందులో 2 పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పై బాండి పెట్టి కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకొని అప్పుడు ఉల్లిపాయ ముద్ద కూడా వేసి బాగా వేగించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముద్ద వేగేలోపు మరొక మిక్సీ గిన్నె తీసుకొని మసాలా రెడీ చేసుకుందాం. అందులో ఒక ఇంచు అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూను గసగసాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీడిపప్పు, లవంగాలు, యాలకులు, చెక్క అన్నీ వేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పెట్టేయాలండి. ఈ మిక్సీ పట్టిందంతా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయ ముద్దలో కొంచెం పసుపు వేసుకొని మరలా బాగా కలుపుకొని వేయించుకోవాలి. అలా బాగా వేగాలండి. ఉల్లిపాయ ముద్ద బాగా వేగితే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. ముందుగా పచ్చిరొయ్యలని శుభ్రం చేసుకోవాలండి. అందులో పేగు ఉంటుంది, పేగు కూడా తీసేసుకొని శుభ్రం చేసుకొని అప్పుడు బాగా కడుక్కున్న తర్వాత కొంచెం పసుపును నూనె వేసి బాగా వేగించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఆగిలి పెట్టుకోవడం అంటారు కదా. ఆ రొయ్యలు ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసాను. ఆ తర్వాత అవి కూడా రొయ్యలు కూడా వేగిన తర్వాత ఈ నూనెలో అప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా ముద్ద కూడా వేసి వేగించుకొని అప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని అదేనండి మనకి రుచికి సరిపడా కారం. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కారం కూడా సరిపడా వేసుకొని వేయించుకోవాలి. అందులో ఆయిల్ బయటకు వచ్చేదాకా వేగించుకోవాలి. ఆయిల్ బయటకు వచ్చేదాకా ఈ మసాలా వేగాలి. అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేగేటప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు కూర వేగిపోయిందని మనకు అర్థం. అదిగోండి ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి. ఆయిల్ రిలీజ్ అయ్యేప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఇది అస్సలు వేడి ఉండకూడదండి. పూర్తిగా చల్లగా అయిపోవాలి. పూర్తిగా చల్లగా అయిపోతేనే అప్పుడు వంకాయల్లో పెట్టుకుంటే కంసువారిపోతాయి అంటారు కదా, అలా మారవండి. ఇదిగోండి వంకాయలు మీకు చూపిస్తున్న విధంగా ముందు ముచ్చిక సగానికి కోసేసుకొని వెనకాల ఇలాగ నాట్లు పెట్టుకోవాలి. పుచ్చులు ఉంటాయి చూసుకోవాలండి వంకాయలు. గుత్తి వంకాయకి ఎప్పుడు తీసుకున్నా లేత వంకాయలు తీసుకొని ఇలాగ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. పుచ్చులు చూసుకోవాలి. పుచ్చులు ఉంటే తీసి పాడేసి పక్కకి మంచి వంకాయలన్నీ ఏరుకొని ఇలాగ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కంసు మారకుండా ఉంటాయి వంకాయలు. అప్పుడు ఈ మసాలా ముద్ద అంతా చల్లగా అయిపోద్ది కదండి, పచ్చిరొయ్యల మసాలా. అప్పుడు వంకాయల్లో పెట్టేసుకొని చక్కగా అన్నిటిలో సరిపడగా పెట్టేసుకోవాలి. వంకాయలు పెట్టేసుకున్న తర్వాత మసాలా అవి పక్కెట్టుకొని మరో బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి నాటు పెట్టుకొని అలా నూనెలో వేసి మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఈ గుత్తొంకాయలన్నీ కూడా బాండీలో వేసేసుకొని వేయించుకోవాలండి. ఇదంతా ఫస్ట్ పెద్ద మంట మీద వేయించుకోవాలి. స్టవ్ హైలో ఉండగానే వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన మసాలా ముద్ద కూడా వేసి కొంచెం వాటర్ కూడా చల్లుకొని మీడియంలో మంట పెట్టి వేయించుకోవాలండి. నిదానంగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వాటర్ చల్లిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం మీద వేయించుకోవాలి. ఇలా వేగితే ఆయిల్ అంతా తేలుతుందండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే చూసి వంకాయ మెత్తగా అవుతుందండి. అప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఆ స్టేజ్లోనే ఉప్పు వేసుకొని కూర కలిపేసుకొని దించేసుకోవడమేనండి. అంతే అండి, గుత్తి వంకాయ పచ్చిరొయ్యల కూర తయారైపోయింది. వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ మసాలా కూర వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.